నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత చంద్రబాబు సభలన్నీ అట్టర్ ఫ్లాప్. మంత్రి అంబటి రాంబాబు విమర్శ. కొలనుకొండలో లోకేష్ విస్తృత ప్రచారం. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత సీఎందేనని మండిపాటు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్ 48 గంటల్లో వివరణ ఇవ్వాలని సీఎంకి ఈసీ నోటీసులు. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు. ఎన్నికల ప్రచారంలో ధూళిపాళ్ల నరేంద్ర స్పష్టం. వాలంటీర్ వ్యవస్థ మే 31తో ముగుస్తుంది. సీఎం జగన్ ఈ విషయాన్ని ఎప్పుడైనా చెప్పారా అని నాదెండ్ల మనోహర్ సూటి ప్రశ్న. చంద్రబాబు వన్నీ పచ్చి అబద్దాలు. నియోజకవర్గ అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధం. సవాల్ విసిరిన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుపై మేమంతా సిద్ధం సభలో సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చింది. తమ పార్టీ వదిలేసిన వ్యక్తులకు టీడీపీ టికెట్ ఇచ్చి ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నిలబెడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిర్వహిస్తున్న సభలన్నీ అట్టర్ ఫ్లాప్ అని విమర్శించారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ను విమర్శించే నైతికత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు తమ పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా గుర్తులేవంటూ సెటైర్లు వేశారు. సందుల్లో పార్టీ సభలు పెట్టుకున్నా జనం రావడం లేదంటూ టీడీపీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందని మంత్రి అంబటి తెలిపారు. రాష్ట్రమంతా తిరగలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని 2 రోజులు తిరిగి 5 రోజులు రెస్ట్ తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి తథ్యమని అంబటి జోస్యం చెప్పారు. ఓసూలోను సత్తెనపల్లిలోను ఆయనకు వచ్చిన జనాన్ని బట్టే అర్థమైపోతుంది కుప్పంలో ఆయన గెలవడం కూడా కష్టం. ఇవాళ లోకేష్ చాలా పెద్ద ప్రచారం చేశాడు. ఇది యువగలమని తిరిగాడు. కనపడ్డే మంగళీలోనే ఉన్నాడు. కొంచెం బయటకు వస్తే గెలుస్తాను గెలవనని భయం. అతను ఓడిపోబోతున్నాడు. ఇక మా బ్రదర్ సంగతి చెప్పాలి. మా కులపాయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. 2 రోజులు ప్రచారం చేస్తాడు, 5 రోజులు పడుకుంటాడు. ఎందుకైనా నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు. రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడికి తప్పదు కాబట్టి తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి వచ్చి మా మీద విమర్శలు చేస్తాడు. నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ఎలా ఉంటానో. డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి నీచమైన మనస్తత్వం నాకు లేదు 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 అనే విషయం తెలుగుదేశం వారిని అడిగినా కూడా చెప్తారు. బ్రదర్, నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనం వచ్చారు. రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేసి అప్పుల కుప్పగా మార్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాడేపల్లి మండలం కొలనుకొండలో స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించి సమస్యలపై ఆరా తీశారు. సొంత రాష్ట్రాన్ని అభివృద్ది చేయని ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ జగన్ మొదటి స్థానంలో ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి, పోలవరం పనులను పూర్తి చేస్తామని చెప్పారు. సిపిఎస్, ఓపీఎస్ పై సమగ్ర అధ్యయనం చేసి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. కోర్టు కేసులతో రాజధాని పనులను అడ్డుకున్న వ్యక్తి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అని విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో అధికారం అనుభవించిన వ్యక్తులు నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర అభివృద్ధి వ్యతిరేకంగా పనిచేయలేదు. There is only one person who will get that award, that is Jagannath Reddy garu. పోలవరం నాశనం చేశాడు, రాజధాని నాశనం చేశాడు. ఆనాడు పీపీఏ రద్దు చేసి కంపెనీలన్నీ తరిమేశాడు. పోలవరం ప్రాజెక్ట్ గాని అయ్యుంటే ఈరోజు గ్రావిటీ ద్వారా
రాయలసీమ వరకు నీళ్ళు వచ్చేది, అటు విశాఖపట్నానికి కూడా నీళ్ళు తీసుకెళ్లే పరిస్థితి. ఆ ప్రాజెక్ట్ నాశనం చేశారు. ఇంకా సంక్షేమం అభివృద్ధి అనేది రెండు జోడెద్దుల బండి. కేవలం ఒక్క దాంతోనే ఏ రాష్ట్రము ఏ దేశము నడవదు. రెండు బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ చేసి ముందలు తీసుకెళ్లారు. రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్తాం. ఉద్యోగాలకి సంక్షేమానికి రెండు ప్రయారిటీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి పర్యటించారు. ఉదయం ఎన్టీఆర్ స్టేడియంలో పర్యటించిన గల్లా మాధవి వాకింగ్ కి వచ్చిన వారితో మాట్లాడారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం స్టేడియం అభివృద్ధిని గాలికి వదిలేసిందని, కనీసం కమిటీని కూడా నియమించకుండా క్రీడాకారులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలను పూర్తి స్థాయిలో కల్పిస్తామన్నారు. స్విమ్మింగ్ పూల్ చెన్నై పూల్ 25 మీటర్స్ ఉంది. 50 ఇంటర్నేషనల్ గా ఉండాలంటే స్విమ్మింగ్ పూల్ 50 మీటర్స్ కావాలి. అక్కడ ప్లేస్ ఉంది, వాళ్ళు కట్టలేకపోయారు. మనం కట్టాలి స్విమ్మింగ్ పూల్ అక్కడ. కన్నా లక్ష్మణ గారు గురువు గారు. నమస్తే కెప్టెన్ గారు. అయితే ఇక్కడ సమస్యల గురించి అడిగినప్పుడు ఇక్కడ ఒక కమిటీయే లేదు అని చెప్తున్నారు. గత ప్రభుత్వం కమిటీ కూడా ఏర్పరచకుండా ఇక్కడ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఏవి అడ్రస్ చేయకుండా ఎక్కడికక్కడ వదిలేశారు. ఎక్విప్మెంట్ అంతా ఉంది కానీ దానికి ఏం మెయింటెనెన్స్ లేదు అంటున్నారు. అవుట్డోర్ జిమ్లో అయితే ఇంకా లోపల బిల్డింగ్ కట్టారు కానీ దాంట్లో ఏ రకమైన జిమ్ లేదు. ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్, ఒక ప్రాపర్ స్విమ్మింగ్ పూల్ లేదు అని చెప్తున్నారు. వీటన్నిటినీ గత ప్రభుత్వం గాలికి వదిలేసింది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఎంతోమంది వాకర్స్ డైలీ చాలామంది వస్తూ ఉంటారు చుట్టుపక్కల ఏరియాస్ నుంచి. ఉన్న అన్ని వాకింగ్ ట్రాకుల్లో కూడా ఎన్టీఆర్ స్టేడియం చాలా అద్భుతంగా చాలా చక్కగా ఇక్కడున్న వాకర్స్తోనే మెయింటైన్ చేయబడుతూ ఉంది. దీన్ని ప్రభుత్వం మాత్రం ఏ రకంగా పట్టించుకున్నది లేదు. అయితే మన ప్రభుత్వం రాగానే దీనికి ఇంకొంచెం మెరుగ్గా, ఇంకొంచెం బెటర్గా మనం ఈ స్టేడియంని ఏం చేయొచ్చో చూసి దానికి అనుగుణంగా మనం అన్నీ చేద్దాము అని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలను మభ్యపెట్టేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. సామాజిక పింఛన్ల పంపిణీలో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనించాలన్నారు. వాలంటీర్ వ్యవస్థ పదవీకాలం 2024 మే 31తో ముగుస్తుందని సీఎంతో పాటు వైసీపీ ఏనాడైనా చెప్పిందా అని ప్రశ్నించారు. ఇది వాలంటీర్లను మోసం చేయడం కాదా అని నిలదీశారు. తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఈ నెల 14న ఉంటుందని ప్రకటించారు. 5,000 రూపాయలు ఇచ్చి మీరు ఇన్ని రోజుల నుంచి పనిచేయించుకున్నారే, వాళ్ళకి మే 31వ తారీఖున వాళ్ళ పదవీ కాలం ముగిస్తుందనే మాట ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు మీరు? నిస్సిగ్గుగా మొట్టమొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థకు నేను రాగానే ముఖ్యమంత్రి గారిని చేస్తానంటే ఎంతో దుర్మార్గమైన ఆలోచన ప్రజలు గమనించాలి. దీన్ని మేము ఖండిస్తున్నాం. వ్యవస్థను నిలబెట్టి మరింత బలోపేతం చేయడం కోసం మీకు అవకాశం కల్పిస్తే మీరేమో నీరు గార్చేసి ఆ వ్యవస్థల్ని మీ రాజకీయ ప్రయోజనం కోసం మీరు ఉపయోగించుకున్నారు తప్ప ప్రజల కోసం కాదు అనేది చాలా స్పష్టంగా జనసేన పార్టీ నుంచి మేము రాష్ట్ర ప్రజలకు ఈ రోజున వివరిస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. వీళ్ళు మాత్రం స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు మిమ్మల్ని అనే విషయం దయచేసి మీరు ఎవరు కూడా మర్చిపోబాకండి. ఆదివారం 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. సమయం 4ంటికి తెనాలికి చేరుకుంటారు. 6 గంటలకల్లా ఒక బహిరంగ సభ తెనాలి మార్కెట్ సెంటర్లో పురవైదిక దగ్గర జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి
ఒక అద్భుతమైన సభని నిర్వహించే పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. సూపర్ 6లోని సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తిరిగి వివరిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్రోసూరులో నంబూరు శంకర్రావు మీడియాతో మాట్లాడారు. క్రోసూరులో నిర్వహించిన ప్రజాగలం సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే అయ్యాక టీడీపీ హయాంలో కంటే పెదకూరపాడు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశానని, దీనిపై చర్చకు తాము సిద్దమా అని సవాల్ చేశారు. ఇసుక దోచుకోవాల్సిన అవసరం తమకు లేదన్న నంబూరు శంకర్రావు గత ప్రభుత్వంలో ఇసుక గోతుల్లో పడి 23 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. చంద్రబాబులా తనకు నీచ రాజకీయాలు చేయడం చేత కాదన్నారు. మనం చేయాల్సిన పని ఏంటి? మన పీరియడ్లో 8 సంవత్సరాల్లో ఎంత డెవలప్ చేయాలి? రాజధాని కట్టుకోవాలి. అంతపట్టి 100 ఎకరాల్లో 200 ఎకరాల్లో రాజధాని కట్టి వదిలిపెట్టేది డెవలప్ అయింది. ఈ న్యూసెన్స్ అంతా ఉండదు కదా, ఉండేది కాదు కదా. వాస్తవంగా ప్రజలు ఆలోచించండి ఒకసారి. ఇది వాస్తవం. ఇది అతను మార్కెటింగ్ చేసుకోవడానికి తప్పితే ఇక్కడ 60,000 ఎకరాల అవసరం ఏంటి? ఈ ప్రాంతం డెవలప్ అయింది అనుకుంటే నా ప్రాంతం కాదు అది. నాకన్నా ఎవరికన్నా ఎక్కువ ఉందా పొలం? అక్కడ నాకన్నా ఎవరికన్నా ఎక్కువ ఉందా? నాకన్నా ఆస్తి ఎవరికన్నా ఎక్కువ ఉందా? అక్కడ లిఫ్టిగేషన్ పాటు నువ్వు ఇచ్చావు లిఫ్టిగేషన్ ఇప్పుడు అన్న చంద్రబాబు. నీ 14 సంవత్సరాలు ఏం లిఫ్టిగేషన్ ఇచ్చావు చెప్పబోయా? కన్నా లక్ష్మీనారాయణ గారి టైంలో వచ్చింది లిఫ్టిగేషన్లో. నీ టైంలో ఎప్పుడు వచ్చినాయి? ఒకటే సాదాశ్రావు గారి టైంలో వచ్చింది. నీ టైంలో ఎప్పుడు వచ్చింది అసలు? లిఫ్టిగేషన్లు ఇస్తారంట. ఏమి ఇస్తారు? అంటే ఇస్తారు. పట్టుసీమ లేదని చెబుతున్నారు. పట్టుసీమ ఎందుకు లేదు? నువ్వు నేను అడుగుతున్నా. 5 సంవత్సరాలు గవర్నమెంట్ నుండి నువ్వు ఎందుకు చేయలేకపోయావు? కనీసం ల్యాండ్ ఎక్వేషన్ చేయలేకపోయావు. శంకర కంటి ఆసుపత్రి, గ్లోకోమా సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నీటి కాసులు వ్యాధిపై అవగాహన సదస్సును నిర్వహించారు. లక్ష్మీపురంలో జరిగిన అవగాహన సదస్సులో 250 మందికి పైగా వైద్యులు పాల్గొన్నారు. నీటి కాసుల సమస్యను తొలి దశలోనే గుర్తించి అవసరమైన చికిత్స తీసుకోవాలని కోరారు. నీటి కాసుల సమస్యను నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా కంటి చూపును కోల్పోయే అవకాశం ఏర్పడుతుందన్నారు. నీటి కాసుల సమస్యపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అవసరమైన పరీక్షలు చేసిన అనంతరం చికిత్స పొందడం ద్వారా ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజేషన్ చైర్మన్ సుధాకర్, సెక్రటరీ మల్లీశ్వరి, డాక్టర్ మూర్తి, డాక్టర్ శ్రీనివాస్, పవన్ కుమార్, డాక్టర్ చిన్మయ్ తదితరులు పాల్గొన్నారు. పీజీ విద్యార్థులు మరియు ఫెలోషిప్ చేసే విద్యార్థులందరికీ నీటి కాసుల గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు మేము శంకర కంటి ఆసుపత్రి మరియు గ్లకోమా సొసైటీ ఆఫ్ ఇండియా తరపున మరియు గుంటూరు ఆఫ్థల్మిక్ సొసైటీ తరపున ఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అని ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో నీటి కాసుల గురించి, దాన్ని ఎలా నిర్ధారణ చేయొచ్చు, దానికి ట్రీట్మెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, పేషెంట్కి మనం ఎలా బెనిఫిట్ చేయొచ్చు అనే విషయం గురించి వైద్య విద్యార్థుల్లో మరియు సాధారణ వైద్యుల్లో అవగాహన కల్పించడానికి మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. గ్లాకోమా అంటే మనం తెలుగులో నీటి కాసులు అని అనుకుంటాం. ఇది ఎంతో ముఖ్యమైన వ్యాధి. ఎందుకంటే దీనిలో మనకి మా పేషెంట్కి గ్లాకోమా అటాక్ అయితే కానీ తన పూర్తి చూపు పోయే ప్రమాదం ఉంది. తనకి తెలియకుండా కూడా ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అంటాం, దాంట్లో నిదానంగా పోతూ ఉంటుంది. అక్యూట్ యాంగిల్ గ్లాకోమాలో సడన్గా పోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ యాక్చువల్లీ మనం ముందు జాగ్రత్తగా ఒక 40 ఏళ్ల తర్వాత కంపల్సరీ ఒక ఐ చెకప్ చేయించుకుంటే గ్లాకోమా వచ్చే సూచనలు ఉంటే మనకి మన చూపు పోవటం ఆపగలం, లేకపోతే అక్కడికే పోయినంత వరకు నిలబెట్టి మనం చేసుకోగలం. కేంద్ర ప్రభుత్వ పథకాలకే స్టిక్కర్ మార్చి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని ఆరోపించారు. విజయవాడలో సాధినేని యామిని మీడియాతో మాట్లాడారు. పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ బడుగు బలహీన వర్గాలకు చేసిందేమీ లేదన్నారు. ఏపీని గంజాయి, డ్రగ్స్కు కేరాఫ్గా మార్చారని మండిపడ్డారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన అధికారులు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిజమైన సంక్షేమ పాలన రావాలంటే ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించాలని యామిని కోరారు.
మహిళల పక్షపాతి నేను అని చెప్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల పక్షపాతం చెప్పుకోవడానికి కూడా ఏమాత్రం అర్హత లేనటువంటి పార్టీ ఈ రోజున వైసీపీ. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి పథకాలలో 60% మహిళలే హక్కుదారులాగా ఉన్నారు. అది ఇళ్ళకు సంబంధించిన ఇల్లు అయినా, గ్యాస్ అయినా, ఏదైనా సరే. డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది, విచ్చలవిడి మద్యం ఏర్లై పారుతోంది. దీనిపైన కనీస స్పందన ఉండదు. అదేమని ప్రశ్నిస్తే రాజకీయ పార్టీలపైన, ప్రధాన ప్రతిపక్షాలపైన, సామాన్యులపైన కేసులు పెట్టి మళ్ళీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వారిపైన బురద చల్లుతూ ఉంటారు. ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలి అనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు పూర్తిగా మళ్ళీ సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, ఉపాధి కలగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలందరికీ అందించాలి అనంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంది అని చెప్పని కూడా ప్రజలను కోరుకుంటూ అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. హోమియో వైద్యంతో పరిపూర్ణ ఆరోగ్యం అనే అంశంపై ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ కోటపాటి నాగేశ్వరరావు అవగాహన కల్పించారు. దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోలో మంచి మందులు ఉన్నాయని, హోమియో వైద్యం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. ఇమ్యూనిటీ పవర్ అంటాం, మనం రెసిస్టెన్స్ పవర్ అంటాం. అది ఒక మనిషికి ఉన్నట్టు ఇంకో మనిషికి ఉండాలని లేదు. అది జన్యువుగా వచ్చేది, జీన్స్ ఉంటుంది. మనిషి పారంపర్యంగా ఆ జన్యువులో వచ్చేది తప్ప మధ్యలో మనం దాన్ని ఆహార విహారాల్లో చాలా మార్పులు చేసుకోవచ్చు ఆరోగ్యపరంగా. అట్లా కొంచెం చేసుకోవచ్చు. కానీ హెరిడిటరీగా వచ్చిన ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచాలంటే దాన్ని చాలా డైనమిక్ లెవెల్లో స్టిమ్యులేట్ చేస్తే కానీ అది ఇంప్రూవ్ కాదనేది ఆయన అనుకున్న విషయం. చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, షుగర్ పేషెంట్, సార్ నా షుగర్ ఉంది, మరి ఈ తీగా ఉంటాయి కదా అని. ఇందులో మరో గొప్ప విషయం ఏంటంటే హోమియోపతి మాత్రలు రుచిపరంగా తీగా ఉంటాయి, కానీ దాంట్లో ఏ మాత్రం చక్కెర సంబంధించిన అణువు కూడా ఉండదు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 10వ అభ్యాసోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ అభ్యాస అకాడమీ 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఒలింపిక్ క్యాట్స్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే బడ్జెట్ పాఠశాలల చైర్మన్లను సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ మేరకు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ఈ అభ్యాస అకాడమీ చైర్మన్ డాక్టర్ ఫణిపవన్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అకాడమీ సాధించిన ప్రగతి గురించి వివరించారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెంచి మేము విజేతలం అనే స్ఫూర్తిని పెంపొందించే విధంగా పోటీ ఎగ్జామ్స్ డిజైన్ చేశామని పేర్కొన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యారంగం కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఐఐటి, నీట్, సివిల్స్లో ర్యాంకులు సాధించేలా బడ్జెట్ పాఠశాలల విద్యార్థులు ఈ అభ్యాస అకాడమీ సంస్థ రూపొందించిన మెటీరియల్స్పై ఆధారపడుతున్నారని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే వీళ్ళలో ఐఐటి లాంటి ఆలోచనలు, ఎన్ఐటి లాంటి ఆలోచనలు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ సంబంధించిన ఆలోచనలు వాటిని నెలకొల్పాలనే ఉద్దేశంతోనే బహుశా ఫణిపవన్ ఈ అభ్యాస అకాడమీని స్థాపించి ఐఐటికి సంబంధించి, ఫౌండేషన్ సంబంధించి ఈ కోర్సెస్ అన్ని కూడా అందించడం అనేది జరుగుతుంది. ఎందువల్లనే నేను చాలా మంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. నా దగ్గర చదివిన స్టూడెంట్స్ కానీ, ఇతర ఇన్స్టిట్యూట్లో చదివిన స్టూడెంట్స్ కానీ చాలా మంది నాకు తెలుసు. లాస్ట్ ఇయర్ ఇదే ఒక అబ్బాయిని తీసుకొచ్చాను నేను. అందులో మా గుంటూరులో చదివాడు. నగరంలోని 30వ డివిజన్ ఏజీ అగ్రహారం 9వ లైన్లో క్షతి నరేష్ సింగ్ ఆధ్వర్యంలో 50 బంధులీల కుటుంబాల వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి విడుదల రజని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న పాలనలో సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని చెప్పారు. అనంతరం చంద్రగిరి యేసరత్నం మాట్లాడుతూ చంద్రబాబు చెప్పే ఏ హామీలు ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు షాప్ ఎంప్లాయీస్ కాలనీ, రాహుల్ గాంధీ నగర్, రజకుల కాలనీ, ఎల్బీ నగర్, గాంధీనగర్, నందివెలుగు రోడ్ ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగునని డిప్యూటీ ఈఈపీహెచ్ ఖాన్ తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. పీఎస్జీ టెక్నాలజీ, సీప్ సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పీఎస్జీ ఐటెక్ హ్యాక్స్ ఫెస్ట్ 2024కు సంబంధించిన రీజనల్ రౌండ్ పోటీలను చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మోతడకలో కళాశాల కరెస్పాండెంట్ వై సుజిత్ కుమార్ ప్రారంభించారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలకు వివిధ ఇంజనీరింగ్ కాలేజీల నుండి వచ్చిన 112 టీములు తమ యొక్క ఐడియాలను జ్యూరీ మెంబర్స్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ పోటీలను పర్యవేక్షించడానికి శాప్ ప్రతినిధులుగా జయంత్ బగారే, భరత్ ప్రసాద్లు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హ్యాక్ ఫెస్ట్ కార్యక్రమం విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రదర్శించడానికి ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందన్నారు. 20 మంది జ్యూరీ మెంబర్లు 10 ప్యానెల్స్గా ఏర్పడి పోటీలకు వచ్చిన 112 టీముల నుండి 10 టీములను తదుపరి రౌండ్స్కు ఎంపిక చేశారు. ఈ 10 టీంలను కళాశాల సెక్రటరీ వై సుజిత్ కుమార్ ఒక్కొక్క టీంకు 5,000 రూపాయల నగదు బహుమతిని మరియు ప్రశంసా పత్రాలను ఇచ్చి సత్కరించారు. Optimal utilization of solar resources, which deals with the many people here in a community can share the energy. Optimal effectiveness. Next, my friend will control community solar platform. We have developed a community solar platform which allows residents to participate in a community solar program through our platform. Our platform users can subscribe the solar panels based on their needs and utilization. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.